సిద్ధు ఫోన్ చేస్తున్నాడు, త్వరగా వెళ్ళాలి. హలో తులసి, ఏమైంది? ఇంకా రాలేదు? ఇంకో 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతామండి. ఏంటి తులసి, ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి? ఇప్పటికే లేట్ అయిపోయింది. సరేనండి. అమ్మా అత్తయ్య, మీ అబ్బాయి మళ్ళీ ఫోన్ చేశారు, పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఏమండి, నేను అలా వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అబ్బా! నాకు చీమ కుట్టినా నువ్వు విలవిలలాడిపోయేదానివి, అలాంటిది ఇప్పుడు నేను పడిపోయి లేవలేని పరిస్థితుల్లో కూడా నన్ను ఇలాగే వదిలేసి వెళ్తావా? వెళుతుందిరా. అబ్బా, ఎందుకెళ్ళదు? బాగా వెళుతుంది. అమ్మా, దానికిప్పుడు మాంగళ్యం కన్నా రాజకీయమే ఎక్కువైందిరా. మొగుడు కన్నా ఆ పదవే ముఖ్యమైంది కదా. అమ్మా, అయ్యయ్యో, ఏంటత్తయ్య అంత మాట అన్నారు? శివండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు మీరే ముఖ్యమండి. మీకన్నా నాకేది ఎక్కువ కాదు. అదే నిజమైతే ఇవాళ నువ్వు నాతోనే ఉండి నాకు నచ్చినవన్నీ వండి పెట్టు. ఈ ప్రచారాలు ఎలక్షన్లని చెప్పి ఈ మధ్య వంటే మానేశావు. నా కోసం ఇవాళ వంట చేయి. అయ్యో, ఎంత మాటండి. మీరు చెప్పినట్టే ఈరోజు మీతోనే ఉండి మీకు కావాల్సినవన్నీ చేసి పెడతాను, సరేనా? సరే, వెళ్ళు. చాలే, వెళ్ళి వంట సంగతి చూడు. అయ్యయ్యో, అక్కడంతా వెయిట్ చేస్తుంటే అత్తయ్య ఇంట్లో ఉండి వంట చేస్తానంటున్నారేంటి? ఇప్పుడేం చేయాలి? ఎలాగైనా అత్తయ్య నొప్పించాలి. నీలివా, కూర్చోలేకపోతున్నానే. నిదానంగా నా గదిలో పడుకోబెట్టు. సరే, మెల్లగా పట్టుకోవే. ఉండమ్మా, నేను వస్తున్నాను. మెల్లగా రారా బసవా, మెల్లగా రా. అమ్మా, అబ్బా! అక్కని మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏంటో, వెళ్ళి మాట్లాడొస్తాను. వీడేంటి మళ్ళీ వస్తున్నాడు? నమస్తే అండి. నమస్తే అండి. నేను 2 డేస్ తర్వాత కాల్ చేస్తానని చెప్పాను కదా. మీరు చెప్పారండి, కానీ నేను ఇప్పుడు వచ్చింది పెళ్లి సంబంధం గురించో నిశ్చితార్థం కోసమో కాదు. మరి దేని గురించి? నా భార్య బర్త్డేని సెలబ్రేట్ చేద్దామని. ఈరోజు నా బర్త్డే కూడా కాదే, భార్య బర్త్డే అని చెప్తున్నాడేంటి? ఈరోజు మీ భార్య పుట్టినరోజా బాబు? అవునండి, తను బతుకున్నప్పుడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మళ్ళీ తనే భాను రూపంలో నా లైఫ్లోకి రాబోతున్నందుకు నా వైఫ్ బర్త్డేని భాను బర్త్డేగా జరపాలి అనుకుంటున్నాను.
ఇవాళ జాను బర్త్డే కాదని తెలిసినా కూడా మేం అడగలేమని బానే ప్లాన్ చేసావురా. చెప్తా నీ సంగతే. తనకు గిఫ్ట్ ఇచ్చి పుట్టినరోజు కేక్ కట్ చేయిద్దామని వచ్చానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. ఇలా చేయడం తప్పంటారా అండి? అయ్యో, దీంట్లో తప్పే ఉంది బాబు. భార్యలున్నప్పుడు కూడా పట్టించుకొని ఈ సమాజంలో చనిపోయిన భార్య గురించి ఇంత తపన పడుతున్నావంటే నీకు భారీగా వచ్చే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు. నన్ను నాకు నా వాళ్లకు దూరం చేసే జీవితం నాకొద్దు. మా భాను, భాను, తీసుకో. తీసుకో బాను. ఇది నీకోసం తెచ్చిన స్మాల్ గిఫ్ట్. తీసుకోమ్మా బాను. తీసుకోమ్మా. ఓపెన్ చేసి చూడు బాను. నీకిష్టమైన శారీ తీసుకొచ్చాను. ఇప్పుడైనా నువ్వు బయటపడతావో లేదో చూస్తాను. ఇది నా వైఫ్ చీర. ఇదే చీరని ఒకప్పుడు జయ్ గారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. మళ్ళీ ఇదే చీర ఎందుకు తీసుకొచ్చారు? అంటే నేను భానుని కాదు జానునే అని అందరి ముందు నిరూపించాలనా? బాను, ఇది నా వైఫ్ సారీ. వెళ్ళి కట్టుకొని రావా ప్లీజ్. ఇది మీకోసం నేనెందుకు కట్టుకోవాలి? పోనీ నా భార్య కోసం కట్టుకో. మీ భార్య పేరు చెప్పి బానుని ఇబ్బంది పెడతారెందుకు? అయ్యో, ఇబ్బంది పెట్టాలని కాదండి. నా భార్య అంటే నాకు ప్రాణం. ఆ ప్రాణానికి ప్రతిరూపంగా ఉన్న బానుకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నానే తప్ప ట్రబుల్ ఇవ్వాలని కాదు.